ఓ వ్యక్తి తప్పు చేశాడు, అనుభవించాడు, గుణపాఠాలు నేర్చుకున్నానన్నాడు. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్. వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఇంగ్లీష్ లో స్పీక్ అవుతాడు. It's renewed, like it's a second part of my life. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇంతకు ముందున్న ఫైర్ లేదు, ఎంతో కొంత మాటల్లో అణకువ. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు వీడియో తీశారు, ఒక ఆడపిల్లతో నా మాన మీద కొట్టించారు. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఫైర్ కదా, అలాగే ఉంటుంది మరి. రైట్ సైడ్ టెసిస్ రిలేటెడ్ నాకు సర్జరీ కూడా చేయాలన్నారు. లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రతి ఒక్కడి లెక్క తిరిగి 100 times ఇచ్చేస్తా. బోరుగడ్డ అనిల్గా చెప్తున్నా నీకు నేను మాట. జగన్మోహన్ రెడ్డి గారి వద్ద నుంచి వైసీపీ కేడర్ వరకు మాత్రమే కాకుండా మీరు కూడా ఇంకా పగటికల్లా కంటున్నట్టుగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మేము అధికారంలోకి వస్తే 2.0 కాక్రోచ్లు మేమే. మీరు బోకులు కాదయ్యా, చాకులు, బాకులు, చెట్టు మీద వాలిన కాకులు. అసలు ఇదంతా సాధ్యమయ్యే పనేనా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా 2029లో? అది అవదమ్మా. సీఎం అవుతారా 2029లో? గట్టిగా ఇళ్ల స్థలాలు కొని ఆ ఇంటికి పెద్దయి కొడుకు అయ్యాడా, తండ్రి అయ్యాడా, తమ్ముడయ్యాడా, అన్నయ్యండా, ఏమన్నా గాని మేమందరం ముద్దుగా రేనా అనిపించుకుంటాం అన్నా. పిల్లల్ని ఒక మేనమామయ్య ప్రతి ఇంటికి జగన్ మామయ్య వాషింగ్టన్ డీసీలో కౌన్సిలేట్ జనరల్స్తో కూర్చొని చూసాను. It's a very lengthy question. It's like put forth a lot of that. బెండపూడి గ్రామం నుంచి ఒక పాప ఆ ఇంగ్లీష్ యాక్సెంట్తో మాట్లాడతా. Stand up in a mirror and I say myself, I am the destiny, I'm confused and I don't think, oh my God, what a change. And my వై నాట్ 175 అన్నారు మీరు, మరి 80 వస్తే ఒడుకునట్లే కదా లెక్క. అంటే ఆ పథకాలు అమలు చేసిన కాన్ఫిడెన్స్తో, ఓవర్ కాన్ఫిడెన్స్ అది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నారు. పట్టుకోరా. ఈ రోజు జనాన్ని క్లియర్ కట్ గా చెప్తున్నా ఒకే మాటలో, ఏ జనాన్ని డబ్బులు ఇచ్చి తోలట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు వేసిన బాటలో నడుస్తున్నాడు. మొన్న ఈ మధ్య కాలంలోనే ఇదే పులివెందులోనే మొన్న లింగాలని 11 సార్లు అన్నాడు. జగన్ మీద అపారమైన ప్రేమ చూపిస్తారు, అమితమైన అభిమానం చూపిస్తారు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. క్లియర్ కట్ క్లారిఫికేషన్. Yes. మీరు వైసీపీలో ఉన్నారా? ఉంటే ఏం పీకారు, ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. అసలు వైసీపీలో ఉన్నారా లేరా? రిపబ్లికన్ పార్టీలో పనిచేశాను, 10 సంవత్సరాలు పనిచేశాను. ఇది ఎప్పుడు పెట్టారు? నేను ఇక్కడే కూర్చొని కలనీళ్ళు పెట్టుకున్నా. ఎందుకు? ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారా? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. కేఎస్ ప్రసాద్ లాంటి వాడు తాగుబోతే అదో లేదో మాట్లాడితే నేను ఎందుకు ఊరుకుంటాను? కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. నేను ఊరుకోను. నిన్నటి దాకా కూర్చొని అక్కడే డబ్బా కొడుతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. భజన 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 దీనమ్మ భజన. వాడు చేసిన భజన ఇంకెవడు చేయలేడు. ఇప్పుడు ప్రెసెంట్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ నిజాలే చెప్తున్నారా? నాకు Like, share and subscribe to